సూర్యాపేటలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవని, సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలకు కేంద్రం కోత పెట్టిందని అన్నారు. ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని, బడ్జెట్ పునఃసమీక్షించి రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 50,65,000 కోట్ల రూపాయలలో రాష్ట్రానికి కేటాయింపులు పూర్తిగా అన్యాయంగా జరిగాయి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతాంగానికి, కార్మికులకు, కూలీల యొక్క సంక్షేమానికి నిధుల కేటాయింపు, సబ్సిడీల కుదింపు జరిగింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలకు సంక్షేమ పథకాల నిధులు కూడా కోత పెట్టారు. మన రాష్ట్రం నుండి రూపాయ కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తే మనకి 25 పైసల చొప్పున మాత్రమే పంపిణీ జరుగుతోంది. తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాజెక్టులకు కనీసం ఏది జాతీయ హోదా ప్రకటించలేదు. పాలమూరు రంగారెడ్డి గాని, అట్లాగే కాళేశ్వరం గాని, అట్లాగే రైల్వే కోచ్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. అలాగే విద్య, వైద్య రంగాలకు, మొత్తం ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించేటట్టుగా నిధుల కోత పెట్టింది. రైతుల సబ్సిడీలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువుల మీద సబ్సిడీ 11,000 కోట్లు తగ్గించారు. ఉపాధి కూలీలకు 85,000కే కుదించారు. అది 2.5 లక్షల కోట్ల అవసరం ఉంటే, అట్లాగే ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి కేటాయింపులు ఏవి ఈ బడ్జెట్ లో లేవు. అందుకే ఈ బడ్జెట్ ను పునఃసమీక్షించాలా, అట్లాగే నిధుల కేటాయింపు అనేటటువంటిది పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలా, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి 8 మంది ఎంపీల్ని, అలాగే 2 మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.